Good morning, students. So in the previous class we have discussed about the different types of an introduction class. So we are dealing with our paper 3, that is all about the plant anatomy as well as embryology. ఈ plant anatomy నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ plant యొక్క పార్ట్ యొక్క మనకి ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి ఎప్పుడైతే చెప్తామో దాన్ని మనం ప్లాంట్ anatomy అని అంటున్నాం. ఎప్పుడైతే ప్లాంట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ గురించి చదువుతాము. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ ఒక ప్లాంట్ ఉంది, నా దగ్గర ఒక ఫ్లవర్ ఉంది. ఫ్లవర్ లోపల there are different types of structures. గైనేషియం ఉంది. ఫ్లవర్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి? బయట ఉన్న క్యాలిక్స్, కొరల్లా, ఆండ్రిజియం, గైనేషియం అన్న 4 రోల్స్ ఉంటాయి ఒక ఫ్లవర్ కి. సో ఒక్కొక్క దాని గురించి మనం ఎప్పుడైతే ఇన్ డీటెయిల్ ఇంటర్నల్ గా చదువుతామో దాన్ని మనం ఆ కాన్సెప్ట్ నే మనం ఈ ప్లాంట్ anatomical స్టడీస్ ఆర్ ఎల్స్ ప్లాంట్ anatomy అని అంటున్నాం. అందుకే మనం anatomy అని అంటున్నాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ anatomy వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ పార్ట్ గురించి ఇన్ డీటెయిల్ ఇంటర్నల్ గా చదవాల్సింది వస్తుంది. సో అప్పుడు we are going on discussing about that. So exactly what happens means ఈ ప్లాంట్ anatomy లో మనం చదవాలి అంటే ఫస్ట్ మనకి ప్లాంట్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ మెయిన్ గా ఏంటి? సెల్స్ నుండి గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా దట్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ టిష్యూస్. గ్రూప్ ఆఫ్ టిష్యూస్ అన్ని టిష్యూ సిస్టమ్. ఈ టిష్యూ సిస్టమ్ అంతా కలిపి ఒక ఆర్గాన్ నుండి ఆర్గాన్ సిస్టమ్ అనేది మనకు ఫామ్ అవుతూ వస్తుంది. So in the yesterday's class I have been discussed about this various types of tissues as well as tissue systems. So tissue systems అనేటువంటివి 3 రకాలు. tissue systems అనేటువంటివి ఎన్ని రకాలు? 3 రకాలు. ఏంటేంటివి? epidermal tissue system, vascular tissue system and ground tissue system. And if we take the tissues లో మనకి 2 types of tissues ఉన్నాయి. ఒకటి meristematic tissue, ఇంకోటి వచ్చేసరికి permanent tissue. ఈ meristematic tissue లో ఏమవుతుంది అంటే this meristematic tissue will help in undergoing actively cell dividing cells. ఎక్కడైతే సెల్స్ అన్ని కూడా యాక్టివ్ గా డివైడ్ అవుతాయో ఇట్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ద సెల్స్ యాక్టివ్లీ డివైడింగ్. ఆ సెల్స్ ని మనం మెరిస్టమాటిక్ సెల్స్ అంటున్నాం. ఆ యొక్క గ్రూప్ ఆఫ్ సెల్స్ వచ్చేసరికి మనం మెరిస్టమాటిక్ టిష్యూ అని అంటున్నాం. సో దిస్ మెరిస్టమాటిక్ టిష్యూ ఇస్ అగైన్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ 3 types: apical meristums, intercalary meristums and lateral meristums. And when we are going into this permanent tissues వచ్చేసరికి again that is being divided into 3 types. ఏంటివి? ఇందులో ఈ మెరిస్టమాటిక్ టిష్యూలో ఏంటి అంటే సెల్స్ అనేటువంటివి ఫస్ట్ ఇక్కడ యాక్టివ్ గా డివైడ్ అయ్యేసి ఫామ్ అవుతాయి. ఈ డివైడ్ అయిన సెల్స్ కాస్త అక్కడే డెవలప్ అవుతాయి, చూసారా? ఆ సెల్స్ ని మనం పర్మనెంట్ టిష్యూస్ అని అంటున్నాం. దాన్ని మనం పర్మనెంట్ టిష్యూ సెల్స్ అని అంటున్నాం. సో దట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 types. అది మళ్ళీ 3 రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. అందులోకి వచ్చేసరికి ద ఫస్ట్ వన్ వచ్చేసరికి సింపుల్ టిష్యూస్, కాంప్లెక్స్ టిష్యూస్, స్పెషల్ టిష్యూ. సో ఈ సింపుల్ టిష్యూస్ లో అగైన్ దేర్ ఆర్ 3 types: parenchyma, collenchyma, sclerenchyma. And in case of the special this complex tissues are of 2 types, that is xylem as well as phloem. xylem లో మనకి మళ్ళీ ఏముంటాయి? ట్రకీడ్స్ ఇంకా xylem vessels ఉంటాయి. phloem వచ్చేసరికి sieve cells, sieve tubes ఉంటాయి. స్పెషల్ సెల్స్ వచ్చేసరికి will be having around about storage ఏమంటారు lenticular cells, glandular cells ఏవైతే ఉన్నాయో అవన్నీ స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ కిందకి వస్తూ ఉంటాయి. So this all we have already completed our discussion. So now we will move on to our different types of meristums. So ఇప్పుడు మనం దేని గురించి different types of meristums గురించి చదువుదాం. Types, meristums and the different types. The term meristem was first coined by the scientist K. Nageli.
is considered to be a meristematic cell. Each of is ని మనం meristematic cell అనుకుంటాం. meristematic cell అంటే ఏంటి? ఇది meristematic region లో డెవలప్ అవుతుంది. ఇది యాక్టివ్ గా డివైడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఫామ్ అవుతుంది. ప్రైమరీ గ్రోత్ దగ్గర డెవలప్ అవుతుంది. సో ఇది ఫామ్ అయింది. సో ఏమన్నాను? దిస్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్ అన్నాను. ఇప్పుడు ఈ మెరిస్టమాటిక్ సెల్ అనేది దేనికి సంబంధించిందో మనకు తెలియదు. ఇది రూట్ కు సంబంధించిందా, స్టెమ్ కి సంబంధించిందా, లీవ్స్ కి సంబంధించిందా అని మనకు తెలియదు. ఇఫ్ యు టేక్ దిస్ చాక్ పీస్, దిస్ ఇస్ అ మెరిస్టమాటిక్ సెల్. ఇది ఏ కంపెనీకి సంబంధించిందో మనకు తెలియదు. ఇది అప్సరా కంపెనీ అయి ఉండొచ్చు, క్యామ్లిన్ అయి ఉండొచ్చు, నాన్ డస్టా అనేది మనకు తెలియదు. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే ఆ మెరిస్టమాటిక్ సెల్ అనేది undifferentiated cells. It is an undifferentiated cells packed with metabolically active cytoplasm and capable of undergoing an active division by mitosis to produce new cells. So ఇక్కడ ఏమవుతుంది? దీనిలో ఈ యొక్క మైటోటిక్ సెల్స్ లో ఇది దేనికి సంబంధించిందో అయితే మనకు ఫస్ట్ లో తెలియదు. ఇప్పటికీ మనకి సెల్ అనేది దేనికి సంబంధించిందో తెలియదు. కాకపోతే ఈ సెల్ లో దేర్ ఇస్ అ డెన్స్ సైటోప్లాజం ఉంది, క్లోరోప్లాస్ట్ ఉంది. అండ్ ఈ సెల్ అనేది యాక్టివ్ గా డివైడ్ అవుతుంది. ఏ ప్రాసెస్ లో? మైటోసిస్ ప్రాసెస్ లో ఈ సెల్ అనేది ఏదైతే ఉందో దట్ విల్ అండర్గో an యాక్టివ్ సెల్ డివిజన్ ప్రాసెస్. అది యాక్టివ్ గా ఆ సెల్ నుండి డివైడ్ అవుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ such tissues allow growth and repair of plants. సో ఇప్పుడు సపోజ్ గ్రోత్ అండ్ రిపేర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు మనకు ఒక ప్లాంట్ గ్రో అవ్వాలి అనుకుందాం. ఈ మెరిస్టమాటిక్ సెల్ ని తీసుకెళ్ళి మనం గ్రో చేసినప్పుడు మనం ఆ ప్లాంట్ ని గ్రో చేయగలుగుతాం. రిపేర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక ప్లాంట్స్ లో మనకి ఏదైనా ఒక పార్ట్ అనేది పెరగడం లేదనుకోండి, ఈ మెరిస్టమాటిక్ సెల్ ని తీసుకొని మనం కల్చరింగ్ చేసినప్పుడు ఆ యొక్క రిపేర్ ని కూడా మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కాదండి, హ్యూమన్ బీయింగ్స్ లో చెప్తాను. హ్యూమన్ బీయింగ్స్ లో దేర్ ఆర్ స్టెమ్ సెల్స్. మనకి వెన్ వి డెలివర్, ఒక బేబీ డెలివర్ అయినప్పుడు మనకి స్టెమ్ సెల్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. స్టెమ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి? మన యొక్క బోన్ మ్యారోలో, మన యొక్క రిబ్ లో మనకి ఆ స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ స్టెమ్ సెల్స్ ఆర్ కమర్షియల్ గా వాటికి చాలా వాల్యూ ఉంటుంది. కొద్దిమంది కొన్ని క్రోర్స్ ల్యాక్స్ పెట్టుకొని కొనుక్కుంటారు. ఇప్పుడు మన డెలివరీ అయినప్పుడు మదర్ కి మనకి లింక్ అయిన ఒక అంబలికల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. మన బేబీ చుట్టూ ఉన్న బొడ్డుకి అది అరేంజ్ అయి ఉంటుంది. ఆ అంబలికల్ కార్డ్ దగ్గర స్టెమ్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. సో దాన్ని కలెక్ట్ చేసినప్పుడు డాక్టర్స్ కొద్దిమంది ఏం చేస్తారు అంటే స్టెమ్ సెల్స్ ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. స్టెమ్ సెల్స్ బ్యాంక్స్ ఉంటాయి. సో స్టెమ్ సెల్స్ బ్యాంక్స్ ద్వారా ఏం చేస్తారు అంటే ఆ స్టెమ్ సెల్స్ ని ప్రిజర్వ్ చేసుకుంటారు. అంటే దే విల్ స్టోర్. ఇప్పుడు నేను మా మదర్ నుండి డెలివరీ అయ్యాను. సో నేను డెలివరీ అయినప్పుడు డెలివరీ టైంలో స్టెమ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ స్టెమ్ సెల్స్ ని స్టోర్ చేయాలనేసి మనం కొన్ని మనీ కట్టాలి. ఆ స్టెమ్ సెల్స్ బ్యాంక్ లో మన పేరుతో మనకు ఆ స్టెమ్ సెల్స్ స్టోర్ అవుతాయి. దానికి ఇయర్ మనం మనీ కట్టుకుంటూ పోవాలి. ఎన్నో ఉంటాయి, ఎన్నో థౌసండ్స్ కొన్ని ల్యాక్స్ ఉంటాయి. సో అది ఎందుకు మరి స్టెమ్ సెల్స్ స్టోర్ అవ్వడం కారణం ఏంటి అంటే ఫ్యూచర్లో ఐ మే గాట్ సమ్ డిసీజ్. నాకు ఫ్యూచర్లో ఏదైనా ఒక భయంకరమైన డిసీజ్ వచ్చింది విచ్ కెనాట్ బి క్యూర్డ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే నా స్టెమ్ సెల్స్ ని తీసుకొని నా స్టెమ్ సెల్ బ్యాంక్ నుండి తీసుకొని ఏం చేయగలుగుతాము అంటే వాటిని తీసుకొని మనం వాటిని కల్చరింగ్ చేసి మన డిసీజ్ని రాకుండా మనం దాన్ని ప్రొడ్యూస్ చేయగలుగుతాము. బేబీ డెలివరీ టైంలో మనం స్టెమ్ సెల్స్ని తీసుకోలేము. సో అప్పుడు తీసుకున్న స్టెమ్ సెల్స్ని కాస్త మనం అక్కడ స్టెమ్ సెల్స్ గ్రో అవుతున్నాయి అంటే అక్కడ నథింగ్ బట్ నా బాడీలో ఏవైతే సెల్స్ ఉన్నాయో ఆ స్టెమ్ సెల్స్ కూడా అవే ఉంటాయి. వాటి ఫంక్షన్ ఇంకా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ బర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యే కాదు. సో వాటిని నా బాడీలో ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, నాకు ఏదైనా ఒక పార్ట్ లేదు, ఫర్ సపోజ్ నాకు నోస్ లేదు, నోస్ అనేది ఏదో అయ్యో నాకు నోస్ అనేది
స్పెరికల్ నుండి ఓవల్ వరకు ఉండొచ్చు. స్పెరికల్ అంటే రౌండ్, ఓవల్ అంటే ఎగ్ షేప్. సో ఆ షేప్స్ లో ఉంటాయి. సెల్స్ అన్ని కూడా యంగ్ ఇమ్మెచ్యూర్ స్టేజ్ లో ఉంటాయి. ద సెల్స్ ఆర్ ఆల్ యంగ్ అంటే అప్పుడే ప్రొడ్యూస్ అయిన సెల్స్ ని మనం యంగ్ అని అంటాం. సి వి ఆర్ యంగ్. మనం ఇంకా మనకన్నా ఇంకా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వి ఆర్ యంగ్, రైట్? సో ఇన్ ద సిమిలర్ వే this meristematic cells also considered to be a young and immature. Immature and again major how they will only develop. And next thing is they are completely arranged without intercellular spaces. So ఈ cells అనేటువంటివి arranged ఒక సెల్ కి ఇంకో సెల్స్ కి మధ్యలో ఎలాంటి ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనేటువంటివి ఉండవు. ఇలా ఒకదానికొకటి దగ్గరగా అరేంజ్ అయి ఉంటాయి. అండ్ దే ఆర్ టూ స్మాల్ అండ్ థిన్ వాల్స్ మేడ్ అప్ ఆఫ్ ఎ సెల్యులోజ్. సో వీటి యొక్క సెల్ వాల్ అనేది టూ స్మాల్ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ సో థిన్ అండ్ ద సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్. ఈ సెల్యులోజ్ కాస్త సెల్ వాల్ తో మేడ్ అప్ అయి ఉంటుంది. అండ్ ద సెల్ హావ్ డెన్స్ సైటోప్లాజం విత్ మెనీ వాక్యూల్స్ అండ్ సెంట్రల్ లొకేటెడ్ లార్జ్ న్యూక్లియస్. ఇదొక మెరిస్టమాటిక్ సెల్ అనుకోండి. దీనికి డెన్స్ సైటోప్లాజం ఉంటుంది. ఇలా ఈ సెల్ లోపల డెన్స్ సైటోప్లాజం ఉంటుంది విత్ మెనీ వాక్యూల్స్. ఇలా మెనీ ఫుడ్ వాక్యూల్స్ ఉంటాయి. ఇందులో ఇవన్నీ కూడా ఫుడ్ వాక్యూల్స్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ సెంట్రల్ లార్జ్ న్యూక్లియస్. ఇందులో న్యూక్లియస్ అనేటువంటి ఉంటుంది. సో దట్ ఈస్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ మెరిస్టమాటిక్ సెల్. అండ్ క్రిస్టల్స్, స్టార్చ్ గ్రెయిన్స్, ఆయిల్ డ్రాప్లెట్స్ ఇవన్నీ కూడా ఈ మెరిస్టమాటిక్ సెల్స్ లో ఇలాంటి యాక్టివిటీ అంతా ఉండదు. అండ్ ప్రిమిటివ్ ఫార్మ్ ఆఫ్ ప్లాస్మిడ్స్ రిఫర్డ్ as ప్రోప్లాస్టిడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ సచ్ సెల్స్. ఇందులో మనకి ప్లాస్టిడ్స్ అనేటువంటివి ప్రోప్లాస్టిడ్స్ ఫామ్ లో ఉంటాయి. ప్రోప్లాస్టిడ్స్ అంటే ప్లాస్టిడ్స్ కి ముందు ఫామ్ అయిన వాటిని మనం ప్రోప్లాస్టిడ్స్ అని అంటున్నాం. ఈ సెల్స్ లో యాక్టివ్ డివిజన్ అండ్ యాక్టివ్ మెటబాలిజం అనేది ఉంటుంది. మెరిస్టమాటిక్ సెల్స్ హ్యావ్ an active division and metabolism. యాక్టివ్ డివిజన్ అంటే ఏంటి? ఆ సెల్స్ అన్ని కూడా సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. దట్ ఇస్ సో యాక్టివ్ గా జరుగుతుంది. మెటబాలిజం అంటే ఏంటి అంటే సమ్ టోటల్ ఆఫ్ ఆల్ బయోకెమికల్ రియాక్షన్ దట్ ఇస్ గోయింగ్ టు అకర్. ఈ యొక్క సెల్ లోపల ఏమేమి బయోకెమికల్ రియాక్షన్స్ ఉంటాయి? గ్లూకోజ్ ని సింథసైజ్ చేయడము, ఎనర్జీని సింథసైజ్ చేయడము, ఎలక్ట్రాన్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడము. సో ఈ అన్ని కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ మెటబాలిజం అనేది చాలా యాక్టివ్ గా ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ని సింపుల్ సబ్స్టాన్సెస్ లోకి ఈజీగా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ విల్ ఈజీలీ బ్రేక్ అప్ కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ ఇంటూ a simple substance. And usually these are found at the tips of the roots and shoots. ఇవి ఎక్కడ ఉంటాయి? మెరిస్టమాటిక్ సెల్స్ కాస్త టిప్స్ ఆఫ్ రూట్ ఇంకా షూట్స్ దగ్గర ఉంటాయి. అందుకే మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం రూట్స్ కానీ టిప్స్ కానీ అక్కడ నుండి మనం మొలకలు పెట్టినప్పుడు ఆ చెట్టు అనేది గ్రో అవ్వడం జరుగుతుంది. యాక్టివ్గా అందులో సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఆర్గనల్స్ సచ్ as మైటోకాండ్రియా ఇంకా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనేటువంటివి ఈ సెల్ లోపల ఉంటాయి. దిస్ ఈజ్ an mitochondria. This is a mitochondria and the reason this is an endoplasmic reticulum. This is a mitochondria. Being a degree certain students and mitochondria అంటే ఏంటి, endoplasmic reticulum అంటే ఏంటి అనేసి చెప్పదలుచుకోలేము. అవి ఆల్రెడీ మీకు తెలుసు. ఒక సెల్ లోపల ఉన్న సెల్ ఆర్గానల్స్ ని మనం మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని అంటున్నాం. ఈ మైటోకాండ్రియాలో ఏం జరుగుతుంది అంటే దాంట్లో ఎనర్జీ సింథసిస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఏటీపీ అనేది ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, అందుకే వాటిని మనం
based on the position, based on function and based on stages of development. So అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి based on origin and development. మెరిస్టమ్స్ అనేటువంటి ఎలా క్లాసిఫై అవుతున్నాయి అంటే the first one is based on the origin and development. Based on origin and development అంటే ఆ మెరిస్టమాటిక్ సెల్స్ అనేటువంటివి ఎక్కడ వాటి యొక్క ఒరిజిన్ అనేది ఏంటి అవి ఎలా డెవలప్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకొని దిస్ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఏంటి ఒకటి వచ్చేసరికి ప్రైమరీ మెరిస్టమ్స్, ఇంకొకటి వచ్చేసరికి సెకండరీ మెరిస్టమ్స్. ఒకటి ఏంటి ప్రైమరీ, ఇంకొకటి సెకండరీ. సో ఈ ప్రైమరీలో ఏమవుతుంది అంటే the cells are derived from pre-meristems that are located at the root, stem and appendages. సో ఈ ప్రైమరీకి వచ్చేసరికి ఇక్కడ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి అర్లీ స్టేజెస్ లోనే డెవలప్ అవుతాయి. ఇనిషియల్ గా ఫామ్ అయిన సెల్స్ ని ప్రైమరీ మెరిస్టమ్స్ అని అంటున్నాం. అర్లీ స్టేజ్ లోనే డెవలప్ అవుతాయి. ఏం చేస్తాయంటే the cells continuously divide to differentiate into a permanent tissues. ఈ సెల్స్ కాస్త కంటిన్యూస్ గా డివైడ్ అవుతూ ఉంటాయి. ఎందుకు డివైడ్ అవుతాయి అంటే పర్మనెంట్ టిష్యూలోకి మారిపోవడానికి, పర్మనెంట్ టిష్యూలోకి డిఫరెన్షియేట్ అవ్వడానికి ఈ సెల్స్ కాస్త కంటిన్యూస్ డివిజన్ ని చూపిస్తూ ఉంటాయి. ఇందులో ఏం చేస్తాయంటే ఈ సెల్స్ అనేటువంటివి ఈ ప్రైమరీ మెరిస్టమ్ లో సెల్స్ అనేటువంటివి లాంగిట్యూడినల్ లెంత్ లీనియర్ గ్రోత్ అనేటువంటివి ఇస్తాయి రూట్స్ కి, స్టెమ్స్ కి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ లీనియర్ గ్రోత్ అండ్ ఆల్సో హెల్ప్ఫుల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ ని ఫామ్ చేయడానికి కూడా ఈ ప్రైమరీ మెరిస్టమ్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. నౌ ఇఫ్ విల్ మూవ్ ఆన్ టు ది సెకండరీ మెరిస్టమ్స్, ఇవి ఏం చేస్తాయంటే ఆల్రెడీ నేను ముందర క్లాస్ లో చెప్పాను వీటి గురించి. సెకండరీ మెరిస్టమ్స్ కాస్త ఈ ప్రైమరీ మెరిస్టమ్స్ ప్రొడ్యూస్ అయ్యాక ఈ సెకండరీ మెరిస్టమ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. దోస్ పర్మనెంట్ టిష్యూస్ దట్ హావ్ డెవలప్డ్ ఫ్రమ్ ద ప్రైమరీ మెరిస్టమ్స్ and retain the capacity of division are called as secondary meristems. So ఈ secondary meristems అంటే ఏంటి అంటే secondary meristems ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ secondary meristems లో మనకి ఈ primary meristem ఫామ్ అయినాక ఈ ఎప్పుడైతే పర్మనెంట్ టిష్యూకి మారిపోతాయో అప్పుడు అవి secondary meristem లోకి డెవలప్ అవుతాయి. ఇందులో కూడా సెల్ డివిజన్ కెపాసిటీ అనేది ఉంటుంది. and these are located in the lateral aspects and therefore division increases in diameter. అవి అనేటువంటివి వాటి యొక్క డివిజన్ అనేది వాటి యొక్క డయామీటర్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్యాంబియం, ఇంట్రాఫెసిక్యులర్ క్యాంబియం, ఫెసిక్యులర్ క్యాంబియం అలా డెవలప్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ దేర్ లొకేషన్. when you get an essay, మీకు ఎప్పుడైనా ఈ మెరిస్టమ్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్ గురించి ఎస్సే వచ్చినప్పుడు మీరు ఇలాగే రాయాలి. సో బేస్డ్ ఆన్ ద లొకేషన్ అంటే అవి ఎక్కడ ఉన్నాయి. లొకేషన్ అంటే ఏంటి? where we are present. ఎప్పుడైనా లొకేషన్ అనగానే ఏంటి, మనం ఎక్కడ ఉంటామో ఆ ప్లేస్ ని మనం లొకేషన్ అని అంటూ ఉంటాం. సో బేస్డ్ ఆన్ దిస్ లొకేషన్ దీస్ meristems are classified into three types. Apical meristems, intercalary meristems as well as lateral meristems. So three kinds of meristems ఉన్నాయి. ఒకటి వచ్చేసి apical meristem, ఇంకొకటి వచ్చేసి intercalary, ఇంకొకటి వచ్చేసి lateral meristem. So ఈ apical meristems ఏవైతే ఉన్నాయో these are located at the tips of the roots, shoots and branches of the plant. ఎక్కడ ఉంటాయి? tips of roots, shoots, branches. tips అంటే కొనలో ఉంటాయి. linear growth of the plant is due to the division of meristems. సో ఒక ప్లాంట్ లో లీనియర్ గ్రోత్ అనేది జరగడానికి ఇవి కారణం అవుతాయి. and if you see this intercalary meristems, intercalary is formed when the apical meristems gets detached such as in grasses due to grazing by the herbivores. So
ఇంటర్కాలరీ మెరిస్టమ్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఈ యొక్క అపికల్ మెరిస్టమ్ ఏదైతే టిప్ పైన ఫామ్ అవుతుందో ఆ టిప్ని ఎప్పుడైతే ఈ హెర్బీ బోర్డ్స్ కానీ చిన్న చిన్న యానిమల్స్ ఏవైతే వాటిని గ్రేస్ చేస్తాయో తినేస్తాయో అప్పుడు ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ అనేటువంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లీనియర్ గ్రోత్ ఆఫ్ ద స్టెమ్స్ అండ్ లీవ్స్. ఇవి మళ్ళీ ఫ్రూట్స్ ఇంకా ఫ్లవర్స్ ని ఫామ్ చేయడానికి కూడా రెస్పాన్స్ అవుతాయి, హెల్ప్ అవుతాయి. Arising intercalary meristums have a shorter lifespan and eventually become permanent tissues. So intercalary meristem की shorter lifespan ఉంటుంది, తర్వాత ఇవి మెల్లిమెల్లిగా permanent tissues లోకి మారిపోతూ ఉంటాయి. And next if you see this lateral meristums ఎప్పుడైతే lateral అంటే side by side. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు lateral గా ఏంటి ఇటు ఒకరు ఉంటే those are lateral to me అని అంటారు. So lateral meristums ఏవైతే ఉన్నాయో అవి side by side arrange అయి ఉంటాయి. Those are located along the sides of the roots and stems and responsible for the secondary thickening. దేనికి రెస్పాన్సిబుల్ అవుతాయి? Secondary thickening. Example vascular cambium gives rise to the secondary phloem and secondary xylem. Secondary phloem ఎప్పుడైతే సెకండరీ టిష్యూస్ ఫామ్ అవుతాయో దానికి ఈ లాటరల్ మెరిస్టమ్స్ అనేటువంటివి హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a diagram. If this is a meristematic tissue, the upper one, this phase, this is called as an apical meristem, and the middle ones ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ అని అంటున్నాం. and this ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం lateral meristms అని అంటున్నాం. lateral meristms అని అంటున్నాం. సో నేను చెప్పాను based on their location these meristms are divided into three types: apical meristms, intercalary meristms and lateral meristms. apical meristms కి వచ్చేసరికి అవి ఎక్కడ ఉంటాయంటే టిప్, దానిపైన టిప్ కొనాల దగ్గర ఇవి ఉంటాయి. ఆఫ్ రూట్స్, స్టెమ్స్ ఇంకా బ్రాంచెస్ యొక్క కొనాల దగ్గర ఈ అపికల్ మెరిస్టమ్స్ అనేటువంటివి ఉంటాయి. అవి వాటిని లెంత్ ని ఇంక్రీజ్ చేయడానికి సహాయపడతాయి. అండ్ ఇఫ్ యు టేక్ దిస్ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ ఇవి ఏం చేస్తాయి అంటే ఎప్పుడైనా ఏమైనా చిన్న చిన్న యానిమల్స్ కానీ హెర్బివోర్స్ కానీ వచ్చి గ్రాస్ లో కానీ ఇలాంటి అపికల్ మెరిస్టమ్స్ తినేసినప్పుడు ఇవనేటువంటివి బయటికి ఎక్స్పోజ్ అవుతాయి, ఇవనేటువంటివి బయటికి డెవలప్ అవుతాయి. అండ్ దిస్ allows the linear growth of roots and stems. ఇవి కూడా రూట్స్ అండ్ స్టెమ్స్ లో లీనియర్ గ్రోత్ లాగా పెరుగుతూ ఉంటాయి. అండ్ ఈ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ లో మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి దే హెల్ప్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ యాజ్ వెల్ యాజ్ ద లీవ్స్. ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇవి కారణం అవుతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీటి యొక్క లైఫ్ పీరియడ్ అనేది చాలా షార్ట్ గా ఉంటుంది. ద లైఫ్ పీరియడ్ ఆఫ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ ఇస్ సో షార్ట్. అవి తొందరగానే వాటంతట అవి మళ్ళీ పర్మనెంట్ టిష్యూలోకి మారిపోతాయి. అండ్ కమింగ్ టు దిస్ లాటరల్ మెరిస్టమ్స్, ఈ లాటరల్ మెరిస్టమ్స్ తీసుకుంటే లాటరల్ మెరిస్టమ్స్ లో ఏమవుతుంది అంటే ఇవి దీనికి సైడ్ బై సైడ్ ఉంటాయి, సైడ్ బై సైడ్ అరేంజ్ అయి ఉంటాయి. ఈ సైడ్ బై సైడ్ ఉన్న లాటరల్ మెరిస్టమ్స్ లో ఏమవుతుంది అవి కాస్త థిక్నింగ్ కి ఉపయోగపడతాయి. సెకండరీ xylem, సెకండరీ phloem ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మెరిస్టమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ ద meristematic tissues. And next we will go into our next topic, that is about an histological organization of shoot apex and theids. Histological organization of shoot apex as well as the theid. So our heading we are dealing about an histological arrangement అని అన్నాను.
histological arrangement of shoot apices as well as their theories. So ఇక్కడ ఏమైపోతుంది అంటే మనకి హిస్టలాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ షూట్ అపిసెస్ ఇంకా థియరీస్ వచ్చేసరికి gradually we are going on discussing about this topic. So ఇక్కడ స్టార్టింగ్ నుండి మనకి ఏమవుతుంది, స్టార్టింగ్ లో హిస్టలాజీ ఇస్ నథింగ్ బట్, మీరు స్టార్టింగ్ ఇంటర్ సిలబస్ వచ్చి గుర్తు చేసుకుంటే ఇంటర్లో మనం డిఫరెంట్ బ్రాంచెస్ ఆఫ్ బాటనీ అనేది చదువుకున్నాం. అనటామీ, హిస్టలాజీ, బాటనీ, పాలియోబొటానీ, జెనెటిక్స్, మాలిక్యులర్ బయాలజీ, ఆల్గాలజీ, ఫంగాలజీ, మైకాలజీ. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టడీస్. సో మనం అనటామీ అంటే ఏమని చెప్పాము, ఒక ప్లాంట్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఎప్పుడైతే మనం చదువుతామో దాన్ని మనం అనటామీ అని అంటున్నాం. సో ఇక్కడ ఏంటి, హిస్టాలజీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ a branch of science that deals with the study of tissues as well as tissue system. So identi, it is a branch of a science. Histology is considered to be a branch of science that deals with the study of tissue and tissue systems. ఒక టిష్యూ గురించి ఇంకా ఒక టిష్యూ సిస్టమ్ గురించి ఎప్పుడైతే మనం చదువుతామో ఆ యొక్క స్టడీని మనం హిస్టాలజీ అని అంటున్నాం. గుర్తుపెట్టుకోండి, హిస్టాలజీ అంటే స్టడీ ఆఫ్ హిస్టరీ అని కాదు. హిస్టాలజీ ఇస్ నథింగ్ బట్ స్టడీ ఆఫ్ tissues as well as their tissue system. So ఇక్కడ ఏమవుతుంది అంటే we are discussing about the histological arrangement of shoot apex as well as the theories. దీన్ని apex అని కూడా అనొచ్చు. సో shoot అంటే ఏంటి, stem అంటే ఏంటి, stem అంటే ఏంటి, కాండ ఏమంటారు, కాడ. ఆ కాడని మనం ఏమంటాం, స్టెమ్ అని అంటాం. ఒక పెద్ద దానికి స్టెమ్, బేర్స్, బ్రాంచెస్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడ షూట్ అంటే ఏంటి, సి సపోజ్ దిస్ ఇస్ అ ప్లాంట్, ఇది స్టెమ్, ఇది స్టెమ్. దీనికి వచ్చేసరికి మనకి ఇలా రూట్స్ ఉన్నాయి. దిస్ స్టెమ్ ఈజ్ హ్యావింగ్ వేరియస్ బ్రాంచెస్. ఇలా బ్రాంచెస్ ఉన్నాయి. మనకి ప్రతి బ్రాంచ్ ని మనకి ఇలా లీవ్స్ అరేంజ్ అయి ఉన్నాయి. ఇలా లీవ్స్ అరేంజ్ అయి ఉన్నాయి. సో మనకి ఇక్కడ ఏమున్నాయి, రూట్స్, స్టెమ్, బ్రాంచెస్, లీవ్స్. And we are also having the flowers. We are also having the flowers. We are also having the fruits. We are also having the fruits. ఈ యొక్క total process ni, the thing or a plant which contains roots, stem, branches, leaves, fruits and flowers, the total is called as a shoot system. Starting ఇందులో ఉన్న సీడ్ కాస్త రూట్ కి ఇలా డిఫరెన్షియేట్ అవుతూ అది షూట్ సిస్టమ్ కి పెరిగిపోతుంది. దాన్నే మనం షూట్ సిస్టమ్ అని అంటున్నాం. సో ఈ షూట్ సిస్టమ్ లో ఏమవుతుంది, నార్మల్లీ ఆ టిష్యూస్ అనేటువంటివి షూట్ లో ఎలా అరేంజ్ అయి ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ ది షూట్ అపెక్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ఎ టర్మినల్ పోర్షన్ ఆఫ్ ద షూట్ దట్ లైస్ అబౌవ్ ద యంగెస్ట్ లీఫ్ ప్రిమోడియం. సో యంగెస్ట్ లీఫ్ ప్రిమోడియం అంటే ఏంటి అంటే అప్పుడే ఫామ్ అయిన ఏదైనా ఆకు, అప్పుడే డెవలప్ అయిన ఆకు ఏదైతే ఉంటుందో ఆ ఆకు యొక్క లోపల స్ట్రక్చర్లో మనకి షూట్ అపెక్స్ అనేది డెవలప్ అవుతుంది. అక్కడ ఆ పోర్షన్ని మనం షూట్ అని అంటున్నాం. అండ్ ఇట్ ఈస్ రేడియల్లీ సిమెట్రిక్ అండ్ కవర్డ్ విత్ ఎన్ యంగ్ లీఫ్. సి సపోజ్ దిస్ ఇస్ ఎన్ యంగ్ లీఫ్, ఇది యంగ్ లీఫ్, ఇది ఎక్కడ ఈ స్టెమ్ నుండి ఒరిజినేట్ అయింది. సో దిస్ ఇస్ షూట్. ఇక్కడ ఉన్న ఈ ఫ్లూయిడ్ ని, ఇక్కడ ఉన్న దాన్ని మనం షూట్ అని అంటున్నాం. అండ్ ఇట్ ఈస్ కవర్డ్ బై అ లీవ్స్. ఈ యంగ్ లీవ్స్ తో అది కవర్ అయి ఉంటుంది. And hence it is visible upon removing these leaves. So ఇది ఎప్పుడు
consists of a primordia. దీనికి primordia ఉంటుంది and it also consists of nodes ఇంకా internodes కూడా ఉంటాయి. nodes ఇంకా internodes అంటే తెలుసా? సపోజ్ దిస్ ఇస్ ద ప్లాంట్. ఈ లీఫ్ ఒరిజినేట్ ఎక్కడ నుండి ఒక లీఫ్ అనేది ఒరిజినేట్ అవుతుందో వాటిని నోడ్స్ అని అంటున్నాం. అండ్ ఒక నోడ్ కి ఇంకో నోడ్ కి ఉన్న మధ్య డిఫరెన్స్ ని సక్సెసివ్ డిఫరెన్స్ బిట్వీన్ టూ నోడ్స్ ఇస్ కాల్డ్ యాజ్ an internodes. అర్థమైందా? నోడ్స్ అంటే ఇంటర్నోడ్స్ అంటే ఏంటి? నోడ్ నుండే మనకి లీఫ్ అనేది ఎలాంగేట్ అవుతుంది, ఒరిజినేట్ అవుతుంది. ఒక నోడ్ కి ఇంకో నోడ్ కి మధ్యలో ఉన్న ప్లేస్ ని ఇంటర్నోడ్స్ అని అంటున్నాం. అండ్ ద రూట్ అపెక్స్ ఇస్ డివైడ్ ఆఫ్ ది స్ట్రక్చర్స్. రూట్ అపెక్స్ కి షూట్ అపెక్స్ కి తేడా ఏంటి అంటే షూట్ అపెక్స్ లో మనకి ప్రీమోర్డియా ఇంకా నోడ్స్ ఇంటర్నోడ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ రూట్స్ లో దేర్ ఆర్ రూట్స్ నుండి లీవ్స్ అనేటువంటివి పుట్టవు కాబట్టి అక్కడ నోడ్స్ ఇంటర్నోడ్స్ ఉండవు, ప్రీమోర్డియం అనేది కూడా ఉండదు. అండ్ ద షేప్ ఆఫ్ రూట్ అపెక్స్ వేరీస్ ఫ్రమ్ కోన్ లైక్ ఆర్ డోమ్ షేప్. కోన్ లైక్ అంటే ఏంటి? కోన్. డోమ్ అంటే ఇలా డోమ్ షేప్ అన్నా ఈ కోన్ షేప్ స్ట్రక్చర్ అయినా ఉంటుంది షూట్ అపెక్స్ ది. అండ్ దిస్ విడ్త్ ఆఫ్ ద షూట్ అపెక్స్ వేరీ విత్ స్పీషీస్. నార్మల్ గా ఇఫ్ యు టేక్ సైకస్ తీసుకుంటే 3.5 mm వచ్చేస్తాను విడ్త్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద రీజియన్స్ ఆఫ్ దిస్ షూట్ అపెక్స్ we will discuss about the regions according to the scientist Wardler. ఎవరు ఈ సైంటిస్ట్ పేరేంటి? వాడ్లా. ఈ ఏం చేశారంటే షూట్ అపెక్స్ మే బి డిఫరెన్షియేటెడ్ ఇంటూ ఫాలోయింగ్ 5 ఇంటర్ రిలేటెడ్ అండ్ ఇంటిగ్రేటెడ్ రీజియన్స్. ఈయన ఈ షూట్ అపెక్స్ ని 5 రీజియన్స్ లాగా కనుక్కున్నాడు. దాంట్లో ఇంటర్ రిలేటెడ్. ఇంటర్ అంటే ఒకదానికొకటి రిలేట్ అయి ఉంటుంది. అండ్ ఇంటర్ ద ఫస్ట్ రీజియన్ ఇస్ ద డిస్టల్ రీజియన్. And right here was the names of the region. First one is the distal region, second one is the subdistal region, third one is the organogenic, region, and coming to fourth and fifth, this fourth one is considered to be a subapical region. ఒక్కొక్క ప్లాంట్ పార్ట్ లో కూడా దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజియన్స్ అనేవి ఉంటాయి. దానికి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ టేక్ షూట్, ఈ షూట్ ని తీసుకుంటే షూట్ అనేది కోన్ షేప్ లో అయినా ఇలా డోమ్ షేప్ లో అయినా ఉండొచ్చు అని చెప్తున్నాము. అండ్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 5 రీజియన్స్ ఇన్ ఇట్. ఆ 5 రీజియన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి డిస్టల్ రీజియన్, సెకండ్ వన్ ఇస్ ద సబ్డిస్టల్ రీజియన్, థర్డ్ వన్ ఇస్ ద ఆర్గానోజెనిక్ రీజియన్, and the fourth one is subapical region, fifth one is the region of maturation. So we ఒక్కొక్క దాంట్లో ఏం జరుగుతుందో I will discuss. So in this distal region I will draw the diagram and I will discuss it. So if you take this as a dome shaped or a cone shaped appearance తీసుకుంటే distal region represents the extreme tip portion of the shoot apex. It includes the initial cell arranged in 1 or 2 types. So first form అయిన సెల్స్ అన్ని కూడా ఇక్కడ అరేంజ్ అయి ఉంటాయి. ఈ టర్మినల్ యొక్క సెల్స్ ని మనం ఈ డిస్టల్ రీజియన్ అని అంటున్నాం. టర్మినల్ పైన ఫామ్ అయ్యే రీజియన్. అండ్ కమింగ్ టు సబ్ డిస్టల్ వచ్చేస్తే ఇట్ ఈస్ ద సబ్డిస్టల్ రీజియన్ ఇస్ a region below the distal and consists of superficial layers of meristematic cells. So సబ్డిస్టల్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇట్ ఈస్ ప్రెసెంట్ బిలో ద డిస్టల్ రీజియన్. గ్రోత్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ ఎక్కువ మటుకు గ్రోత్ అయ్యే ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది. డిస్టల్ రీజియన్ అలాంగ్ విత్ ద సబ్డిస్టల్ రీజియన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద షూట్. ఈ షూట్ కాస్త ఇంకా డెవలప్ అవ్వాలి, వేరే దగ్గరికి వెళ్ళి ఇంటిగ్రేట్ అవ్వాలి అంటే ఈ డిస్టల్ రీజియన్ ఈ సబ్ డిస్టల్ రీజియన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాను. ఇఫ్ యూ టేక్ అన్ ఆర్గానోజెనిక్ రీజియన్ వచ్చేసరికి అది
సంబంధించిందా లేదా రూట్కి సంబంధించిందా, ఫ్లవర్గా ఫ్రూట్గా అని అలా డిఫరెన్షియేట్ అవుతుంది. అండ్ కమింగ్ టు దిస్ సబ్ అపికల్ రీజియన్, ఇఫ్ యూ టేక్ దిస్ సబ్ అపికల్ రీజియన్ తీసుకుంటే సబ్ అపికల్ రీజియన్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై కంటిన్యూస్ డివిజన్ అండ్ కంటిన్యూస్ సెల్ ఎలాంగేషన్. కంటిన్యూస్గా అందులో సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి ఈ రీజియన్లో. ఈ మెరిస్టమాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రీజియన్కి వచ్చేసరికి అక్కడ కంటిన్యూస్గా సెల్స్ డివైడ్ అవుతూ ఎలాంగేట్ అవుతూ ఉంటాయి. అండ్ దీస్ సెల్స్ డిఫరెన్షియేట్ ఇంటూ డిఫరెంట్ టిష్యూస్ ఆఫ్ ద ప్రైమరీ ప్లాంట్ బాడీ. ప్రైమరీగా మనకు ఒక ప్లాంట్ బాడీ ఫామ్ అవడానికి ఇక్కడ ఏవైతే సెల్స్ డివైడ్ అయ్యి ఎలాంగేట్ అవుతున్నాయో అవి ఆ ప్రైమరీ ప్లాంట్ బాడీ ఫామ్ అవ్వడానికి డిఫరెన్షియేట్ అవుతాయి. అండ్ ద లాస్ట్ థింగ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ యొక్క సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఎలాంటి డివిజన్ అనేది జరగదు, ఓన్లీ డిఫరెన్షియేషన్ అయిపోతూ ఆ సెల్స్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. సో దిస్ ఈస్ ఓన్లీ అబౌట్ ద హిస్టలాజికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ అ షూట్ అపెక్స్. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ అరౌండ్ అబౌట్ షూట్ నార్మల్గా ఈ షేప్లో ఉంటుంది. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా there are 5 regions. Distal region which is present at the tip, పైన భాగంలో ఉంటుంది. ఓన్లీ ఒక్కటైనా 2 సిరీస్ ఆఫ్ సెల్స్, 2 రోస్ లోనే సెల్స్ అనేటువంటివి అరేంజ్ అవుతాయి. సబ్ డిస్టల్ రీజియన్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ మెరిస్టమాటిక్ సెల్స్ అనేటువంటివి ఉంటాయి. ఆర్గానోజెనిక్ వచ్చేసరికి ఆ మెరిస్టమాటిక్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అందులో లీఫ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది, టిష్యూ అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. సబ్ అపికల్ రీజియన్ వచ్చేసరికి ఇక్కడ ఇన్ ద సబ్ అపికల్ రీజియన్ కంటిన్యూస్గా సెల్స్ అన్ని కూడా డివైడ్ అవుతూ ఎలాంగేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైనల్ రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్కి వచ్చేసరికి సెల్ డివిజన్ ఆగిపోతుంది. అండ్ ద సెల్స్ ఏవైతే ఉన్నాయో దట్ సెల్స్ ఆల్ విల్ అండర్గో ఎ కరెక్ట్ టైప్ ఆఫ్ ఎ development. So in this class we have completed discussing about the meristems and the types of the meristems and the histological organization of shoot apex. And in the next class we will continue with the theories of shoot apex and root apex and its theories. So in order to discuss about మళ్ళీ మనకి హిస్టలాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ షూట్ అపెక్స్లోనే మనకి ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. దట్ ఈజ్ అబౌట్ థియరీస్ అనేటువంటివి ఉన్నాయి. అంటే యాంజియోస్పర్మ్స్లో ఇవి ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి, జిమ్నోస్పర్మ్స్లో షూట్ అనేది ఎలా ఉంది, టెరిడోఫైట్స్లో ఎలా ఉంది అనేసి ఉంది. సో దట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్.